సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. మాధవరెడ్డి గారు, ఒక్కసారి ఈ వీకెండ్ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. నిన్నటి శుక్రవారం మార్కెట్ పరిస్థితి చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 231 పాయింట్ల లాభంతో 75,415 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 615 పాయింట్ల లాభంతో 54,055 వద్ద క్లోజ్ అయింది. సో మాధవరెడ్డి గారు, మార్కెట్ల కండిషన్ ఏంటో అర్థం కావట్లేదు. రోజు అంటే నిన్న ఒక శుక్రవారం ఏదో స్లైట్లీగా కొంత పాజిటివ్ వచ్చింది, కానీ బట్ ఓవరాల్గా మార్కెట్ పర్స్పెక్టివ్ అనేది ఎక్కడా కూడా అంత హెల్దీ కండిషన్లో లేదు. సో మీరు ప్రతిరోజు చాలా మంది క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి ఒక్కసారి అసలు మార్కెట్ల గురించి క్లయింట్స్ వైపు నుంచి ఉన్న వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అసలు మార్కెట్ల గురించి? సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఒకవైపు ఒక టైంలో ఇప్పుడు లెట్స్ సే వి స్టార్ట్ విత్ టారిఫ్స్తో స్టార్ట్ అయితే సరే మళ్ళీ మనం ఏదో ఒక డీల్ చేసుకోబోతున్నాము, అలానే ఈ వార్ వస్తుంది, వార్ కొంచెం రోజులు అయిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ థింగ్స్ అన్నీ నార్మల్ అవుతాయి అనే ఒక హోప్ లాగా కొంచెం కనీసం చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు క్లయింట్సే వాళ్ళు మనకన్నా ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు. ఇది మాత్రం నార్మల్ కాదు ఏదైతే జరుగుతుందో, ఎస్పెషల్లీ ఇండియాలో ఏదైతే జరుగుతుందో. ఎందుకంటే దే ఆర్ కంపేరింగ్ విత్ అదర్ మార్కెట్స్ ఆల్సో, దే ఆర్ కంపేరింగ్ విత్ అదర్ గ్లోబల్ మార్కెట్స్. వార్ ఇంపాక్ట్ మరి జపాన్కి లేదా? వార్ ఇంపాక్ట్లో యుఎస్ కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంత వార్ ఇంపాక్ట్లో కూడా కొరియన్ మార్కెట్స్ కానీ, లేకపోతే మనకి జపాన్ మార్కెట్స్ కానీ, తైవాన్ మార్కెట్స్ కానీ, అదర్ ఏషియన్ మార్కెట్స్, ఆ తర్వాత మనకి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళకి లేని వార్ ఇంపాక్ట్ మనకెందుకు ఇంతుంది? మనం ఇంకా -5-6% ఉన్నాం. సో హౌ కెన్ వి మేక్ దెమ్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఇండియాలోనే, ఎస్పెషల్లీ వై వర్స్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్, వై వర్స్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీ against dollar. ఎందుకు ఇట్లా మనకే ఇట్లా అనేటప్పటికి వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ హోప్స్ టు క్రియేట్ ఫర్ ద క్లయింట్స్కి. వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి, వాళ్ళకి ఎలా అర్థం చేసుకున్నట్లు చెప్పాలి, ట్రేడ్ డెఫిసిట్ గురించే చెప్పాలా, ఫిజికల్ డెఫిసిట్ గురించే చెప్పాలా, సో అసలు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించే మాట్లాడాలా, ఎక్కడ మనం మాట్లాడాలనుకున్నా అక్కడ ఒక నెగిటివ్ అనేది, హోప్ అనేది తక్కువగా కనిపిస్తుందండి. సో ఓవరాల్గా ఈ వీక్ చూసుకున్నట్లయితే జస్ట్ మీరు అన్నట్టుగా అంటే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం, మనకి ఫ్రైడే ఆ మాత్రం పాజిటివిటీనే కనిపించింది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ అంటే ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్లో ఎన్విడియా మంచి రిజల్ట్స్ రావడంతో అక్కడ మార్కెట్స్ బాగా పాజిటివ్ అయ్యాయి. అలానే కొంచెం ఈ యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ కొంచెం పాజ్ తీసుకున్నట్టుగా కనిపించగానే మార్కెట్స్ అన్ని కొంచెం గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ అవ్వగానే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఆ మాత్రం ఫైనల్గా ఫ్రైడే రోజు అంటే ఈ మొత్తం వీకెండ్ మనం చూసుకున్నట్లయితే మార్జినల్ గెయిన్స్ అండి. నిఫ్టీకి 0.32%, అలానే బ్యాంక్ నిఫ్టీ 0.64%, మిడ్ క్యాప్ 1.4%, అలానే ఈసారి టాప్ గెయినర్ ఐటీ ఇండెక్స్ బాగా పెరిగింది, టాప్ లూజర్ అయితే ఎఫ్ఎంసీజీ. సో ఈ విధంగా మార్కెట్స్లో ఈ వీక్ అంతా కూడా చాలా వాల్టిలిటీలో మొత్తం అంతా మనకి జరిగింది. సో ఇది కాకుండా మనకి లేటెస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ పెట్రోల్ ధర మూడోసారి పెంచారు. సో మనం ఏమని మార్కెట్ గురించి లేకపోతే ఏమని క్లయింట్కి మనము వాళ్ళకి థింగ్స్ ఆర్ ఆల్ రైట్ అని ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే ఎవ్రీడే ఇంకా వాళ్ళే మాకు చెప్తున్నారు, మేడం ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ లా ఉంది మేడం, వీళ్ళేమో 4-5 రూపాయలు తాగేటట్టుగా లేరు, మేబీ ఇంకా ఎక్కువ పెంచొచ్చేమో, ఇంకా పెట్రోల్ ధరలు పెంచొచ్చేమో. సో ఈ విధంగా వాళ్ళ కన్సర్న్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, అది కూడా మనం చూసాము. సో దీని కాకుండా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఎక్కువగా పెంచట్లేదు మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే, కానీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హైయెస్ట్ వ్యాట్. కొన్ని స్టేట్స్లో మీరు చూసుకుంటే 114, అంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ చాలా ఎక్కువగా ఇక్కడ గట్టిగా లాగేస్తుంది గవర్నమెంట్ కూడా, హైయెస్ట్ వ్యాట్. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువ వ్యాట్ అసలు తగ్గించడం లేదు, వాళ్ళు ఉపశమనం తగ్గించాలని ఇవ్వడం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదంతా స్టేట్స్ ఎక్కువగా వ్యాట్ ఉండడం వల్ల మీకు ఎక్కువగా పెట్రోల్ ధర కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. ఒకవైపు రూపీ హ్యాస్ టచ్ లోయెస్ట్ అని మళ్ళీ 97, ఆల్మోస్ట్ 97 వరకు వెళ్ళిందండి. సో దట్ ఈస్ వెరీ వర్సనింగ్ సిచ్యువేషన్.
అంటే మరి అలా వదిలేస్తారా అంటే ఈ మే 26th రోజు ఈ స్వాప్ అంటే మనం దాన్ని ఏమంటామంటే టెక్నికల్గా చెప్పాలంటే డాలర్ అంటే వర్సెస్ రూపీ స్వాప్ అనేది ఒక కండిషన్ తీసుకుంటాము, దానివల్ల ఈ రూపీని మేము కొంచెం కంట్రోల్ చేస్తామనగానే మళ్ళీ అది 95కి తీసుకొచ్చింది. సో ఎంత గవర్నమెంట్ ఆర్బీఐ $2 బిలియన్ డాలర్స్ని మార్కెట్లో అమ్మేశారు, సో దట్ ఆ డాలర్ డిమాండ్ తగ్గిద్దామని. సో డాలర్ సప్లై అనేది ఎక్కువగా ఉంటే మనకు కొంచెం రూపీ అనేది బాగుంటుందని. సో ఆర్బీఐ ఇస్ టేకింగ్ ఆల్ ద అంటే ఏవైతే తీసుకోవాలా చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఆ ఫ్రీ ఫాల్ని ఎందుకు ఆపలేకపోతున్నారంటే ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్గా $110, $112 ఇట్లా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా అలానే ఉందండి. వాళ్ళేమో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయమంటున్నారు, వాళ్ళు ఓపెన్ చేయట్లేదు. వీళ్ళేమో యురేనియం ఎన్రిచ్మెంట్ మేము వదులుకోము అని ఇరాన్ నిలబడింది, వీళ్ళేమో యుఎస్ వాళ్ళేమో మీరు ఖచ్చితంగా హార్మోజ్ ఓపెన్ చేయాలని వీళ్ళు కూర్చున్నారు. సో అక్కడైతే డెడ్ లాక్ కంప్లీట్గా, అక్కడ ఎటువంటి నెగోషియేషన్స్ ముందుకు వెళ్ళట్లేదు, ఆ హార్మోజ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ విధంగా చాలా అయితే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇమ్మీడియట్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ పెట్రోల్ ఇవి పెంచుతూ ఉన్నారు. సో మేబీ ఇంకా పెంచొచ్చు మేబీ ఫ్యూచర్లో, ఎందుకంటే ఎయిర్లైన్స్ ఆర్ మేకింగ్ ఇట్ మోర్ బ్రంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా అంటే ఇమీడియట్ ఇంపాక్ట్ మనం ఎక్కడైనా చూడాలి ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే ఎయిర్లైన్స్ వాళ్ళకి టర్బన్ ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో ఇమీడియట్ ఇంపాక్ట్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని ఇట్ విల్ బి బికమ్ కాస్ట్లీ. ఆ తర్వాత మీకు ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే లైక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇమ్మీడియట్గా మీరు నెక్స్ట్ వీక్లోనే కొంచెం హైక్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఫెర్టిలైజర్స్ కూడా మీకు పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ ఓలా ఊబర్ ఇవన్నీ బుక్ చేసుకుంటాం కదండి, అవన్నీ కూడా కాస్ట్లీ అవబోతున్నాయి, ఎందుకంటే పెట్రోల్ పెరిగింది కదా. పెట్రోల్ పెరగగానే మీకు ఏమవుతాయి, ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ అయిపోతాయి. అలానే క్విక్ కామర్స్ ఏవైతే యాప్స్ ద్వారా మనం మార్నింగ్ లెగిస్తే ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాం కదండి, బ్లింకిట్లు, జొమాటోలు, ఇవన్నీ కూడా అమెజాన్, అవన్నీ కూడా మనకి కాస్ట్లీ అయ్యి అంటే ఈ క్విక్ కామర్స్ ఏవైతే మనం బుక్ చేస్తున్నాం అవి కూడా. సో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే మీకు చాలా త్వరలోనే కనిపించబోతుంది. సో దిస్ ఈజ్ సమ్ వాట్ వీఆర్ ఫేసింగ్ అ డిఫరెంట్ క్రైసిస్ లైక్ నెవర్ బిఫోర్. అండ్ అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ అమౌంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కి ఇచ్చింది కదా. అవునండి, దట్ ఈస్ అ వెరీ గుడ్ రిలీఫ్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర ఏవైతే సర్ప్లస్ ఉంటుందో అది గవర్నమెంట్ కి ఇస్తూ ఉంటుంది. సో ఈసారి వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే అంటే ఎక్స్పెక్ట్ చేసింది 3 ట్రిలియన్ ఇవ్వాలి అని, వాళ్ళు 2.87 ట్రిలియన్ గవర్నమెంట్కి ఈ మనీ అనేది ఈ సర్ప్లస్ అనేది డివిడెండ్ రూపంలో గవర్నమెంట్కి ఇవ్వబోతుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించే కొంచెం స్ట్రెస్ని తగ్గించే అంశంగానే మనకు కనిపిస్తుందండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. మన ఇండియన్ ఎకానమీకి కొంచెం గవర్నమెంట్కి కొంచెం రిలీఫ్. అండ్ Q4 రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గానే ఉన్నాయి. తర్వాత ఎల్ఐసి కూడా కొంచెం మంచి మొమెంటంలో ఉంది కదా. చాలా రోజుల తర్వాత ఎల్ఐసి చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. వాళ్ళ బోనస్ ఇష్యూని కూడా బోనస్ని కూడా ప్రకటించారు. అలానే డివిడెండ్ ₹10 డివిడెండ్ని కూడా ఇచ్చారు. సో ఎల్ఐసి, నైకా, మ్యాక్స్ హెల్త్ కేర్, పేజ్ ఇండస్ట్రీస్, తర్వాత ప్రెస్టీజ్, ఆ తర్వాత మనకి JSW సిమెంట్, RCF, ఇలా మంచి రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ అనేవి మనకు కనిపించాయి. అలానే అప్కమింగ్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం చూసుకుంటే NBCC, JK సిమెంట్, ఇప్కా ల్యాబ్స్, అవంతి ఫీడ్స్, దీపక్ నైట్రేట్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా మనకి ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా కార్పొరేట్ ఎర్నింగ్స్ రాబోతున్నాయండి. సో నా ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే ఎలా ఉంది అంటే నిఫ్టీని మనం ఎక్కువగా చూడకుండా స్టాక్ స్పెసిఫిక్గా ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ కొంచెం మూమెంట్ ఉందో దాని మీదే కొంచెం మనము కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందండి. సో మాధవరెడ్డి గారు, ఏంటి జూన్ 5వ తారీఖున ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి ఏంటంటే మార్కెట్లకి ఇది ఏమన్నా కొంచెం ఊపందుకునే దానికి ఏదైనా అవకాశం ఉంటుంది ఆ రోజు జూన్ 5th నాడు ఏదైనా? సో ఈ రోజు అంటే ఈసారి వాళ్ళు ఏదైతే జూన్ 6th రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ తెచ్చుకుంటున్నారో దానికి మార్కెట్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందండి. ఎందుకంటే నౌ ఇండియా ఈజ్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది అని చెప్పడంలో మనం ఏమాత్రం సందేహం పడక్కర్లేదు. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ ఒకవైపు నడుస్తుంది, అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. ఒకవైపు ఏంటంటే మనకి ఫిజికల్ డెఫిసిట్ ఉంది, అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ తక్కువ అవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా FIIs కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, రూపీ మీద ప్రెషర్ బాగా పడుతోంది, ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్రోత్ తగ్గుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కమెంటరీ ఏ విధంగా ఉండబోతోంది అనే దాని మీదే మొత్తం మార్కెట్స్ అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అంటే రూపీని ఒకవైపు కట్టడి చేసుకోవాలి, దాన్ని అంటే ఇంకా ఫర్దర్గా
100 అనేది టచ్ అవనీయకూడదు కదండి. సో అంతే కదా. సో దే ఆర్ ట్రయింగ్ అట్లీస్ట్ దే కెన్ మేక్ ఇట్ టు ఎట్ 96 ఇంతవరకే ఉంచాలి. దాన్ని ఎట్లా అయినా దాన్ని కంట్రోల్ చేయాలి. వి షుడ్ నాట్ కీప్ ఇట్ టు దాని ముందుకు పోనివ్వకూడదు. అది 100 రూపీస్ వెళ్ళనేయకుండా వాళ్ళు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు. సో ఈ కమెంటరీ ఇంకోటి మనందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ ప్రైజులు పెరిగాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఎయిర్లైన్స్ కాస్ట్, మీకు రెగ్యులర్ కమోడిటీస్ ఇవన్నీ పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ ఇవన్నీ మనకి పెరిగాయి కాబట్టి డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ అనేది మనకు పెరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళు ఇంత తొందరగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు అని అనుకోవడం లేదండి. సో మేబీ ఇంకొక 1 క్వార్టర్ చూడబోతారేమో అనిపిస్తుంది. సో దే మైట్ కీప్ ద రేట్స్ అన్చేంజ్డ్, ఇలానే కొంచెం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ గ్లోబ్లోనే మనకి గ్లోబల్లో చూసుకుంటే బాండ్ డీల్స్ విపరీతంగా పెరిగాయి. మీకు యూఎస్లో కూడా 5% అబోవ్ ఉంది, ఇండియాలో 7 అంటే ఎప్పుడు అంటే 20 ఇయర్స్లో ఎప్పుడు ఈ విధంగా బాండ్ డీల్స్ అనేవి పెరగలేదు. దానికి కారణం ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, బాండ్ డీల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ ఏదైతే కమెంటరీ ఉంటుందో అది ఆ June 6th రోజు అది ఖచ్చితంగా మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు, అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆర్బీఐ కమెంటరీని అయితే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. అంటే ఇన్ఫ్లేషన్కి డెఫినెట్లీ పెరిగింది కానీ బట్ ఇమీడియట్గా అయితే ఇంట్రెస్ట్ పెంచకపోవచ్చని, దట్ ఈస్ ఎందుకంటే ఇప్పుడే మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఇంక ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి దట్ విల్ గివ్ మోర్ బర్డెన్, మన ఈఎంఐస్ ఇంకా పెరుగుతాయి. ఇప్పుడే ఇన్ఫ్లేషన్తో మనము కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఈఎంఐస్ పెంచే ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే ఇమీడియట్గా పెంచారని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో లెట్స్ హోప్. రైట్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్స్ ఏదన్నా పాజిటివ్ ర్యాలీలో రావడానికి ఉన్న బెస్ట్ పాసిబిలిటీస్ ఏ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ కూడా నెగటివ్లో వెళ్ళడానికి ఉన్న ద హైయెస్ట్ పాసిబిలిటీస్ ఏ ఉన్నాయి? సో ఒక్కటి క్రూడ్ అండి. ఇట్స్ ఆల్ అంటే మన ఎస్పెషలీ మన మార్కెట్స్ అయితే ఇండియన్ మార్కెట్స్ అయితే క్లోజ్లీ అబ్జర్వింగ్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. కొంతమంది ఏమంటున్నారంటే ఈ విధంగా కానీ ఇంకొన్ని ఇయర్స్ అంటే ఇంకొన్ని డేస్ కానీ వీక్స్ కానీ కంటిన్యూ అయితే $120 మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగిందంటే డెఫినెట్లీ నెగిటివ్ కదండి. సో ఫర్ ఇండియన్ మార్కెట్ సో లెట్స్ హోప్ ఏదో ఒకటి ఈ యుఎస్ ఇరాన్ మధ్య కొంచెం పీస్ టాక్స్ సక్సెస్ఫుల్ అయ్యి కొంచెం ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కానీ కొంచెం ఓపెన్ అయితే కానీ మనకు కొంచెం రిలీఫ్ అయితే కనిపించదు. సో అదే విధంగా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఈ పీస్ టాక్స్ పాజ్ అనేది కంటిన్యూ అవుతుందా, లేదు అంటే వాళ్ళు యుఎస్ అగైన్ ఫ్రెష్ మళ్ళీ వాళ్ళ మీద అటాక్ అనేది ఏదైనా స్టార్ట్ చేసిందనే న్యూస్ వచ్చింది అనుకోండి, అగైన్ మార్కెట్స్ మైట్ గో నెగిటివ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అట్లీస్ట్ ఒక 104, 102 ఇలా $100 వరకు ఉంటే మార్కెట్స్ మైట్ సీ ఇన్ ద రేంజ్ బౌండ్ ఆఫ్ 23,200, 24,000 ఈ రేంజ్లో మార్కెట్స్ అనేవి మేబీ ఉండొచ్చు. లేదు ఇక మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ వార్ మీద ఇంకొంచెం ఇంటెన్సిఫై అయ్యిందంటే దట్ మైట్ గో బియాండ్ ఏదో ఒకటి మనకి బియాండ్ 23,000 బిలో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే సెంచరీ టువర్డ్స్ మన రూపీ ఏ విధంగా ఈ ఫ్రీ ఫాల్ ని గవర్నమెంట్ అనేది ఇప్పుడు స్వాప్ అంటే ఐఎన్ఆర్ స్వాప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, డాలర్ స్వాప్ అనే పర్టికులర్ టూల్ ని యూజ్ చేస్తామంటున్నారు. అది ఏ విధంగా మన రూపీని కానీ మళ్ళీ 94 రూపీస్కి తీసుకురాగలిగిందంటే ఆర్బీఐ దట్ మైట్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. సో ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100, $102 ఉండడము, లేకపోతే మన రూపీ అట్లీస్ట్ 94 రూపీస్ కానీ ఉన్నట్లయితే. ఎందుకంటే పెద్ద కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని వస్తున్నాయండి నెక్స్ట్ వీక్. ఏషియన్ పెయింట్స్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. సో ఏమైనా అవి పాజిటివ్గా వచ్చిందంటే వీ మైట్ సీ ఇన్ బిట్వీన్ 24,000, 23,500 ఈ రేంజ్లో మార్కెట్స్ కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ క్రూడ్ అండ్ ఐఎన్ఆర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, వచ్చే వారం మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.